రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరిగే దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హెచ్చరించారు. మహబూబా నగర్ లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా నోరు మెదపడం లేదని, ఆలయాల భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో పోరాడారని అన్నారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుజ్జిగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు చూస్తోందని అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని, ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో ప్రభుత్వం కోత విధిస్తోందని ఆరోపించారు. तेलुगु लोगों को, तेलुगु भाषा को और इसकी संस्कृति को लगातार दमन किया है और कहीं न कहीं हम लोगों ने उनके उस बयान को भी देखा है जिसमें उन्होंने हमारे संस्कृति को, हमारी सनातनी परंपराओं को नष्ट करते हुए ये नारा दिया कि कांग्रेस इज मुस्लिम एंड मुस्लिम इज कांग्रेस। ये नारा कहीं न कहीं शर्मसार करता है इस राज्य के मुख्यमंत्री के उस चरित्र को जिन्होंने इस प्रकार का बयान दिया और कहीं न कहीं कांग्रेस की चरित्र को सामने किया कि कांग्रेस केवल और केवल मुस्लिम वोट बैंक की राजनीति के लिए आगे काम करती है, जनता के लिए नहीं। तेलुगु देशम और तेलुगु के जो लोग हैं, यहाँ के लोगों के प्रति उसकी कोई भावना नहीं है। మిత్రులారా, ఈరోజు తెలంగాణలో రాజకీయాలు ఒక మలుపు చేరుకున్నాయి. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం కొన్ని వర్గాలను బుజ్జగించడానికి, కొన్ని వర్గాలను సంతృష్టిపరచడానికి ఏ రకంగా ఈ మధ్యలో వారు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్ అనేటువంటి మరి వాదాన్ని వారు వినిపిస్తున్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ దిగజారిందో, తెలంగాణ సంస్కృతిని, తెలుగు ప్రజల యొక్క సాంప్రదాయాలను పూర్తిగా విస్మరించి ముఖ్యంగా ఈ సనాతన ధర్మీయుల యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా కేవలం ఒక వర్గాన్ని, ముఖ్యంగా మరి మైనార్టీ వర్గాలను ఈరోజు సంతృష్టిపరచడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. हमारे भाइयों, हम सबको अगर हम ये बात कह रहे हैं तो इसके पीछे का तर्क भी है। आप देखेंगे यहाँ की सरकार का बजट जो एससी एसटी के लिए था उसको घटाने का काम किया और अल्पसंख्यक आयोग, अल्पसंख्यक विभाग के बजट को बढ़ाने का काम यह स्पष्ट रूप से दिखाता है कि यहाँ के समाज के दलित पिछड़े के प्रति उनकी क्या सोच है, हमारे आदिवासी भाई बहनों के प्रति उनकी क्या सोच है। और चंद अल्पसंख्यक वोट के खातिर उन्होंने अपने सरकार के बजट को भी पलटने का काम किया है। इसका भी जवाब जनता देगी, हम सबको तैयारी करनी है। मित्रों, जिस प्रकार से तेलंगाना में वक्फ बोर्ड के देश का सबसे अमीर वक्फ बोर्ड बनकर बैठा है, बड़े 77,000 एकड़ करीब जमीन उसके स्वामित्व में है, ये दर्शाता है कि किस प्रकार से समाज के लोगों का शोषण कर यहाँ की सरकार पूरी तरह से वक्फ बोर्ड को मजबूत करना चाहती है। और कहीं न कहीं कांग्रेस की जो चरित्र रही है कि हम अल्पसंख्यक के तुष्टीकरण की राजनीति को आगे बढ़ाएंगे, तो भारतीय जनता पार्टी का कार्यकर्ता कमर कस के खड़ा हो गया है। हम इसके खिलाफ आंदोलन आगे बढ़ाने को तैयार खड़े हैं। మిత్రులారా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ ముస్లిం సంతుష్టీకరణ విధానానికి ఏ రకంగా పరాకాష్ఠకు చేరిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు లేదా బడ్జెట్లో వాళ్ళ కేటాయింపులు తగ్గించి కేవలం ఇవాళ మైనార్టీ శాఖకు నిధులు పెంచి బడ్జెట్లో వారికి సదుపాయాలు కల్పించి కేవలం ఒక వర్గం వారి ఓట్ల కోసం వెళ్తే తాపత్రయపడుతున్నారో ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈ వక్ఫ్ బోర్డు, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ వక్ఫ్ బోర్డు యొక్క చట్టాలను సవరించడానికి మొత్తం పారదర్శకంగా ఆ యొక్క చట్టాన్ని తీసుకొస్తే మరి ఏ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకున్నదో ఇవాళ తెలంగాణలో ఈ వక్ఫ్ బోర్డు ద్వారా 77,000 ఎకరాల భూములు, లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అప్పగించారంటే ఇంకా వక్ఫ్ బోర్డును బలోపేతం చేయడానికి ఆ యొక్క వర్గం ఓట్ల కోసం ఏ రకంగా ఇవాళ దిగజారు చర్యలకు పాల్పడుతున్నదో ఈ ఎన్నికల్లో మీరు ఈ విషయాలను ఆలోచన చేసి ఖచ్చితంగా దీటైన జవాబు ఇవ్వాల్సిందిగా మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.